రాంపల్లి కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో అంతర్జాతీయ ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అమ్మ చేతి వంటలోని కమ్మధనం, ఆధునిక రుచుల మేళవింపు వెరసి రాంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఒక అంతర్జాతీయ ఫుడ్ కోర్టును తలపించింది. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ 2025-2026 అట్టహాసంగా సాగింది. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా రుచికరమైన వంటకాలను వండటంలోనూ తాము మాస్టర్ షెఫ్లమని నిరూపించుకున్నారు. ముఖ్య అతిథుల ప్రశంసల జల్లు. ఈ వేడుకకు పాఠశాల చైర్మన్ రాజు సంఘని ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ఇలాంటి నైపుణ్యాలను ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొనియాడారు. అకాడమిక్ డైరెక్టర్ మురళీకృష్ణ, జోనల్ మేనేజర్ సంపత్రావు స్టాళ్లను సందర్శించి విద్యార్థుల వంట నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. 200 వంటకాలు, 1000 రుచులు, దాదాపు 200 రకాలకు పైగా వంటకాలతో పాఠశాల ప్రాంగణం గుమగుమలాడింది. దేశీ స్పెషల్స్, నోరూరించే పులిహోర, గారెలు, సాంప్రదాయ పిండి వంటలు, హెల్తీ బైట్స్, చిరుధాన్యాలతో చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ హంగామా, పిల్లలు ఎంతో ఇష్టపడే వెరైటీ చాట్స్, కేకులు, మురిసిపోయిన తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ ఈశ్వర్ గౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా వంటకాలు చేసి వాటి ధరలను నిర్ణయించి విక్రయించడం ద్వారా బిజినెస్ మేనేజ్మెంట్లోనూ ఓనమాలు నేర్చుకున్నారు. తమ పిల్లలు వడ్డించిన వంటకాలను రుచి చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాంపల్లి కృష్ణవేణి స్కూల్ ఫెడ్ ఫెస్ట్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. As a part of life skills program, as a part of all-round development, and many things you are going to observe in this by participating in food festival, like all different types of food habits, different types of foods. So and explain. So this program. Hi. Hi. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రాంపల్లి బ్రాంచ్లో చాలా అట్టహాసంగా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో చాలా గొప్పగా జరుగుతూ ఉంది. చాలామంది పేరెంట్స్ రకరకాల డిషెస్ని పంపించారు. విద్యార్థులు కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. సో ఇది ఏంటి అంటే చదువుతో పాటు లైఫ్ స్కిల్స్, అంటే ఒక చదువు ఒకటే కాకుండా మా కృష్ణవేణిలో వాళ్ళకి ఫ్యూచర్కి కావాల్సిన అన్ని స్కిల్స్ని నేర్పించి పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి అందులో ఆ కార్యక్రమంలో భాగంగానే సంవత్సరం పొడవునా మనము చదువుతో పాటు సంస్కారంతో పాటు ఇలాంటి స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉంటాము. దీన్ని మనము లైఫ్ స్కిల్స్ అనొచ్చు, లేకుంటే ఓవరాల్ డెవలప్మెంట్ అనొచ్చు. ఇలా దానిలో భాగంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ప్రిన్సిపల్, టీచర్స్ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి అభినందనలు. పేరెంట్స్ కూడా అంత చక్కటి వంటకాలని పంపించి ఈ ఫుడ్ ఫెస్టివల్ని సక్సెస్ చేసినందుకు పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.